వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఎ వెరీ హిస్టారికల్ పీరియడ్ ఇన్ ది వరల్డ్. ఎందుకంటే ఈ సంవత్సరము 50 కంట్రీస్, నియర్లీ 50 కంట్రీస్లో ఒకేసారి ఎలక్షన్స్ జరుగుతుంటున్నాయి. అంటే దానికి దీనికి ఏం సంబంధం ఉంది బ్రదర్ అనొచ్చు. చాలా సంబంధం ఉంది. నేను చెప్తున్నాను కదా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో ఈ మాటలు చెప్తుంటున్నాను. ది హోల్ వరల్డ్, మనము ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం చూడండి. వీరు ఏకాభిప్రాయం కలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. హల్లెలూయా. లాస్ట్ ఇయర్ దెర్ వాజ్ ఎ బిల్ ఆ గ్లోబల్ సమ్మిట్స్లో. ఏంటి ఆ బిల్ అంటే, WHOకి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్కు అన్ని దేశాలు వాళ్ళ హెల్త్ పాలసీస్ సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించిన అన్నిటినీ కూడా వాళ్ళు పవర్స్ ఇచ్చేస్తారు అని ఇవ్వబడింది ఆ డాక్యుమెంట్లో. అయితే లాస్ట్ ఇయర్ అది వెనక్కి పంపించేశారు. ఈ ఇయర్ అగైన్ వాళ్ళు లాబింగ్ చేసి అగైన్ దే హ్యావ్ బ్రాట్ ఫార్వర్డ్ ది సేమ్ థింగ్. ప్రపంచంలో అన్ని దేశాలు ఉన్నాయి. అండ్ మీకు నేను లాస్ట్ టైం ఇంకొక మెసేజ్లో చెప్పాను, ఏది వాట్ విల్ హ్యాపెన్ ఇన్ 2024 అనేది ఒక మెసేజ్ మనం 31 డిసెంబర్లో, ఎవరైనా యూ కెన్ గో అండ్ సీ ఇట్. అన్ని దేశాలు గ్రూప్స్గా ఫామ్ అవుతాయని చెప్పాను. ఎందుకు? ఒక్క రాజు అందరినీ ఏలాలి అంటే వీళ్ళందరూ గ్రూప్స్గా ఫామ్ అయ్యి వాడి కిందికి రావాలి. ది సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అందుకే ఓటింగ్లో ప్రార్థన చేసుకోండి. ఫస్ట్ ఓటు హక్కు వచ్చిందని టక్కన పోయి నాకు ఇది లేదా డబ్బులు తీసుకునేడాలు ఇవన్నీ మానుకోండి. కొందరు ఉంటారు, డబ్బులు ఎంత ఇస్తే వాళ్ళకి ఇస్తుంటారు. కాదు, దెర్ ఈస్ ఎ పర్పస్. నువ్వు వేసే ఓటు, ఇట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ ది ఫ్యూచర్ ఆఫ్ యువర్ నేషన్. అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? ఫర్ ఎగ్జాంపుల్, మన నేషన్ సంబంధించి మన ప్రైమ్ మినిస్టర్ ఎవరో మన నేషన్కి సంబంధించిన సావరెంటిటీని వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, గ్లోబల్ పీపుల్కి ఇచ్చేస్తే ఇక మనకు వాళ్ళేం చెప్తారో అదే చేయాలి. అవర్ మిలిటరీ విల్ బికమ్ దేర్ మిలిటరీ. మన పాలసీస్ అన్నీ కూడా వాళ్ళు చెప్పినట్లే చేయాల్సి వస్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ దిస్ స్క్రిప్చర్ ఈస్ టెల్లింగ్. ఏమని? అందరూ కూడా ఆ రాజులు ఏం చేస్తారంట, ఏక మనస్సు కలిగి దే విల్ గివ్ దేర్ పవర్ టు ది బీస్ట్. అర్థమవుతుందా? సో బీ వెరీ కేర్ఫుల్. వీఆర్ ఇన్ ది వెరీ లాస్ట్ డేస్ ఆఫ్ దిస్ ఎరా. ఎప్పుడు రాప్చర్ వస్తుందో నేను చెప్తున్నాను. యాజ్ లాంగ్ యాజ్ దిస్ ఇజ్రాయెల్ మీద యుద్ధాలు జరుగుతుండగా ఏ సమయంలో అయినా పీస్ ట్రీటీ జరుగుతుంది. పీస్ ట్రీటీ జరగక ముందు ఒక్క క్షణం ముందైనా రాప్చర్ జరిగిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దట్ ఈస్ ది ఓన్లీ సైన్ దట్ ఈస్ లెఫ్ట్. పీస్ ట్రీటీ విల్ బి ఫర్ 7 years. నేను మీకు చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఇజ్రాయెల్కు శాంతి తీసుకొస్తామని చెప్పి ఆ పీస్ ట్రీటీ 7 years ఉంటుంది. ఆమేన్. మనము మెస్సయ్య ఆల్రెడీ వచ్చేసిండు, యేసు ప్రభు మన దగ్గర వచ్చేసిండని మనం నమ్ముతున్నాం. స్టిల్ దెర్ ఈస్ అ కమ్యూనిటీ who is believing that Messiah is going to come and he is going to bring peace in Israel. ఇశ్రాయేలులో శాంతి సమాధానాన్ని తీసుకురావడానికి మెస్సయ్య ఇప్పుడు రాబోతున్నాడని చాలామంది ఎదురు చూస్తున్నారు. అండ్ వాళ్ళు ఎదురు చూసేది ఎవరంటే, హీఈస్ ద నథింగ్ బట్ యాంటీ క్రైస్ట్. ఖురాన్లో డైరెక్ట్గా ఉంటుంది ఈ మాట. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది యాంటీ క్రైస్ట్. ఆ పీస్ 1 year కంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే వాడు అంతా గలిబిలి ఫెలవాడు, ఎవరికి సమాధానం ఉండదు. సో సంఘం ఎత్తబడే దాంట్లో మనమందరము ఉండాలి. మనతో పాటు అనేకులను తీసుకుపోవడానికి, మీ స్నేహితులను, మీ ఫ్రెండ్స్ను తీసుకుపోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, మనం ఫెలోషిప్లో మనము హోలీ స్పిరిట్ టీచింగ్స్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే, అందరికీ పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన కలిగి వాళ్ళు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసంలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఎట్లా పోవాలా, ఎప్పుడు రాప్చర్ వస్తుంది, ఆయన మనల్ని గైడ్ చేస్తాడు. హీఈస్ అవర్ హెల్పర్. వాక్యం ఏం చెప్తుంది? హీఈస్ అవర్ కౌన్సిలర్, హీఈస్ అవర్ హెల్పర్, హీఈస్ అవర్ అడ్వకేట్, హీఈస్ అవర్ ఇంటర్సెసర్, హీఈస్ అవర్ స్ట్రెంగ్థనర్ అండ్ హీఈస్ అవర్ స్టాండ్ బై. 6 things ఉన్నాయి, చియాస్ అని చెప్పాను. సో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనం ఎప్పుడైతే ఆయనతో ఎక్కువ సహవాసంలో నడుస్తుంటామో దెన్ వి ఆల్ విల్ బి సేఫ్. హల్లెలూయా. ఆయన బికాజ్ మనకు తెలియదు ఎప్పుడు రాప్చర్ చేస్తుందో, ఆయనకు తెలుసు. హల్లెలూయా. హోలీ స్పిరిట్ నోస్. సో హోలీ స్పిరిట్ విల్ గైడ్ us. హల్లెలూయా. అందుకే ఆయన జరగబో విషయాలను మనకు ముందుగా తెలియపరిచే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. సో వాక్యంలోనికి వెళ్ళక ముందు అందరు కళ్ళు మూసుకుందాము. ఒక చెయ్యి దేవుని వైపు ఎత్తండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి,
యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు మీ మాటలు వినటానికి మీ మాటలు వినడానికి నేను మీ సన్నిధికి వచ్చింటున్నాను. మీ సన్నిధికి వచ్చింటున్నాను. మీరు నా దేవుడు, మీరు నా దేవుడు, మీరు తప్ప నాకు ఇంకొక దేవుడు లేడు. మీరు తప్ప నాకు ఇంకొక దేవుడు ఈ లేడు. సాయంత్రం వేళ ఈ సాయంత్రం వేళ నా మనోనేత్రాలను నా తెరిపించుతాను. మనోనేత్రాలను తెరిపించండి. వాక్యంలోని వాక్యంలో సత్యాలను సత్యాలను నేను గ్రహించటానికి నేను గ్రహించడానికి మీరు నాకు కృపను మీరు అనుగ్రహించమని, నాకు కృపను నేను అనుగ్రహించమని, ఆశీర్వదింపబడి నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి అనేకులకు ఆశీర్వకరంగా ఉండడానికి కృపను చూపించమని కృపను చూపించి యేసయ్య నామమున యేసయ్య నామమున అడిగి ప్రార్థించి ప్రార్థించి పొందించున్నాను తండ్రి. పొందింటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో లాస్ట్ వీక్ నేను ఒక మెసేజ్ అప్లోడ్ చేశాను. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని గురించిన మెసేజ్, భాషల గురించి, అన్య భాషలపై అవగాహన పార్ట్ 1 అనేది పెట్టాను. ఈరోజు పార్ట్ 2 అప్లోడ్ చేశాం. పార్ట్ 1కు ఒక పాస్టర్ గారు ఒక కామెంట్ పెట్టారు. గాడ్ బ్లెస్ దట్ పాస్టర్. ఈజ్ ఎ ఫెలో పాస్టర్, మనతో పాటు పరిచర్యలో ఉన్న వ్యక్తి. పాస్టర్ గారు ఆయన పెట్టిన మాట ఏంటంటే, బెనిఫిట్స్ ఏమున్నాయి పరిశుద్ధాత్మలో మాట్లాడే అవి కూడా పెట్టండి, వీఆర్ బీయింగ్ బ్లెస్డ్ అని ఆయన పెట్టుంటున్నారు. సో బెనిఫిట్స్ అనే దానికంటే కూడా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, వాట్ ఆర్ ది 10 రీజన్స్ వై ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ టు ప్రే ఇన్ టంగ్స్. చాలా మందికి ఏమంటుందంటే, మా డినామినేషన్లో చెయ్యరు, కొన్ని డినామినేషన్స్లోనే చేస్తారు అనే థింకింగ్ ఉంటుంది. కానీ దేవుని వాక్యం అనేది డినామినేషన్ కోసం కాదు ఇవ్వబడింది. హల్లెలూయా. దేవుని వాక్యము బిలీవర్ కోసం ఇవ్వబడింది. ఆమేన్. ఆ డినామినేషన్, ఈ డినామినేషన్స్ పక్కకు పెట్టి దేవుని వాక్యంలోనికి వెళ్ళి చూద్దాం. హల్లెలూయా. 1 కొరింథీ 14:18 చూడండి. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించాను. హల్లెలూయా. హల్లెలూయా. మన హీరో పాల్ ఈజ్ న్యూ టెస్ట్మెంట్ లో హీజ్ ఎ బెస్ట్ అపోజల్ నాకైతే. అండ్ చాలా విషయాలు దేవుని గురించిన మర్మాలు చెప్తున్న వ్యక్తి. ఈయన చెప్తున్న మాటలు ఏంటంటే, ఐ స్పీక్ ఇన్ టంగ్స్ మోర్ దాన్ ఈ ఆల్. మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలో మాట్లాడతాను. మనం లాస్ట్ టైం మనం చూసాం, కొరింథీ సంఘము చాలా ఎక్కువ మాట్లాడతారు, అందరూ కలిసి భాషలో మాట్లాడతారు. అయితే పౌలు వాళ్ళకి ఏం చెప్పాడు, మీరు సంఘంలో వచ్చి మాట్లాడడానికి కాదు, మీరు ఇంట్లో ఉండి మీ పర్సనల్ లైఫ్లో మీరు మాట్లాడుకోండి. అయితే మీ అందరికంటే కూడా నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. సో టంగ్స్ అనేది ఈయనకు తెలుసు, ది పవర్ బిహైండ్ హిస్ లైఫ్ ఈజ్ టంగ్స్ అనేది ఈయనకు తెలుసు. సీక్రెట్ పవర్ ఫర్ ఎ బిలీవర్ ఈజ్ ఇన్ టంగ్స్ అని ఆయనకు తెలుసు. హీ వాజ్ ప్రాక్టీసింగ్. ఆయన ఊరికే చెప్పలేదు ఐ స్పీక్ ఇన్ టంగ్స్ మోర్ దాన్ ఇయాలని. ఆయన చేస్తున్నదే చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. అబద్ధం ఆడటంలా. ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు హీ వాజ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ అండ్ టంగ్స్. ఎవరైనా వేరే వాళ్ళు వస్తే మామూలు మాట్లాడతాడు, అదర్వైజ్ విల్ బి స్పీకింగ్ ఇన్ టంగ్స్. అయితే ఈ వ్యక్తిలాగా నేను కూడా చెప్తున్నా ఈ మాట, ఏమని, ఐ థ్యాంక్ గాడ్ ఐ స్పీక్ ఇన్ టంగ్స్ రెగ్యులర్లీ. ఆయనంతా నేను చెప్పలేకపోవచ్చు, కానీ బట్ నేను చెప్పేది ఏంటంటే, గుర్తొచ్చినప్పుడంతా కూడా దేవుడు నాకు కృపను చూపించి ఐఎమ్ బీయింగ్ బ్లెస్డ్ వెన్ ఐ pray in tongues, when I speak in tongues. Hallelujah. Hallelujah. And my wish is that every believer who is listening to me, నా మాటలు వింటున్న ప్రతి బిలీవర్ కూడా ఆశీర్వదింపబడాలి. ప్రతి బిలీవర్ కూడా భాషలో మాట్లాడుతూ తన జీవితాన్ని కట్టుకోవాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. సో ఫస్ట్ రీజన్ వై ఎ బిలీవర్ షుడ్ ప్రే ఇన్ టంగ్స్. ఫస్ట్ రీజన్ ఏంటంటే, దేవుని వాక్యంలో మనం చూసాం, నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డావంటే భాషలో మాట్లాడతావు. హల్లెలూయా. అపోస్తల కార్యం 2:4 చూడండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, వెంటనే భాషలలో మాట్లాడుతున్నారు. ఆమేన్. ఆ భాషలో మాట్లాడటానికి ఉచ్చారణలు ఇచ్చింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు, మాట్లాడింది మాత్రం బిలీవర్స్. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుంది కదా. అంటే ఇట్స్ ఏ ఎవిడెన్స్. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు అంటే నువ్వు భాషలో మాట్లాడతావు, అంతే. దట్ ఈస్ ది ఓన్లీ ఎవిడెన్స్. హల్లెలూయా. హల్లెలూయా. స్వీట్ బాగుంది అంటే ఏంటి, నువ్వు ఫస్ట్ దాన్ని తిని టేస్ట్ చేసి బాగుంది అనాలి. అర్థమవుతుందా? అంటే ఇట్స్ ది ప్రూఫ్ ఆఫ్ పుడ్డింగ్ ఈజ్ ఇన్ ఈటింగ్ అంటారు. తింటే కానీ మనం చెప్పడానికి రాదు, దాని కలర్ చూసి కానీ దాని ఇది కాదు. టేస్ట్ బాగుండాలంటే టేస్ట్ చేయాల్సిందే. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు నింపబడ్డావంటే నువ్వు అల్టిమేట్గా భాషలో మాట్లాడతావు. ఆమేన్. అదేవిధంగా మనం చూసాం, అదే అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటికి వెళ్తారు వీళ్ళు, యోహాను పేతురు వీళ్ళు వెళ్తారు.
వీళ్ళతో పాటు యూదులు, సున్నతి పొందినటువంటి యూదులు, క్రైస్తవులు, వాళ్ళంతా యేసుక్రీస్తును అంగీకరించారు. అంతవరకు వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే ఈ పరిశుద్ధాత్మతో బాప్తిస్మం కానీ రక్షణ కానీ మా వరకే దేవుడిచ్చిండు అనుకున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే దేవర్ షాక్డ్. 45 వచనం చూడండి, 45, 46 వచనాలు చూడండి. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. చాలు, పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద పడడం వీళ్ళు చూసారంట. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద పడడం కనిపిస్తుందా? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికైనా కనిపిస్తాడా? కనిపించరు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని వరము అన్యజనుల మీద సహితము పడడం వాళ్ళు చూసి ఏం చేస్తున్నారంట? ఆశ్చర్యపోయినారు, విభ్రాంతి నొందినారు వాళ్ళు. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్ చూడండి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుండగా వినిరి. హల్లెలూయా. హల్లెలూయా. ది ఇండికేషన్ ఏంటంటే వాళ్ళు చూడడం కాదు, వాళ్ళు విన్నారు. వాళ్ళంతా వేరే భాషలలో మాట్లాడడము, దేవుని స్తుతించడము విన్నారు. హల్లెలూయా. వింటూనే అర్థమైంది, అరే ఇది మా మీద ఉండాల్సినటువంటి ఈ వరము వీళ్ళకు కూడా ఇవ్వబడిందా? అర్థమవుతుందా? సో ది ఓన్లీ థింగ్ దట్ కన్విన్స్డ్ దోస్ జ్యూస్, ఆ యూదులు యెరూషలేము నుంచి వచ్చారు, వాళ్ళు మాకే దేవుడు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వీరు భాషలలో మాట్లాడడము, దేవుని స్తుతించడం చూసారో వాళ్ళకి అర్థమైపోయింది. దే వర్ కన్విన్స్డ్, మా మీద ఉన్న వరము ఈ యొక్క అన్యజనుల మీద కూడా దేవుడు విడుదల చేసిండు అని చెప్పి దేవర్ వండరింగ్. అర్థమైంది? వాళ్ళు ఆశ్చర్యపోయినారు. హల్లెలూయా. దే హర్డ్ దెమ్ స్పీక్. దే హర్డ్, వాళ్ళు విన్నారు అనే మాట ఉంది. హల్లెలూయా. సో ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ బై ది హోలీ స్పిరిట్, ఇఫ్ యు ఆర్ బాప్టైజ్డ్ ఇన్ ది హోలీ స్పిరిట్, నేను ప్రత్యేకంగా ఈ మాట వాడుతున్నా, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం నువ్వు పొందావు అంటే నువ్వు భాషలో మాట్లాడతావు. ఆమేన్. ది రీజన్ వై యు స్పీక్ ఇన్ టంగ్స్ ఈస్ బికాజ్ యు ఆర్ ఫిల్డ్ బై ది హోలీ స్పిరిట్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నేను భాషలో మాట్లాడతాను, ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నింపాడు కాబట్టి. బ్రదర్ మీకేమైనా ఎలక్ట్రిసిటీ ఫ్లో అయిందా? నాకేం ఎలక్ట్రిసిటీ ఫ్లో గా నాలో. స్టిల్ బై ఫెయిత్ ఐ స్పీక్ ఇన్ టంగ్స్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నేను ఎవరైనా తాకినప్పుడు వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఫ్లో అయిందంట, వాళ్ళు చెప్తే తెలిసింది. అర్థమవుతుందా? డోంట్ గో బై ఫీలింగ్స్, గో బై ఫెయిత్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ వాకింగ్ ఇన్ ఫెయిత్. హల్లెలూయా. హల్లెలూయా. జరిగే పనులను బట్టి కాదు, విశ్వాసంతో మనము ముందుకెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో సెకండ్ రీజన్ ఏంటంటే పౌలు కొరింథీ సంఘంతో హీ వాజ్ ఎంకరేజింగ్, మీరు అన్య భాషల్లో ఎక్కువగా ఆరాధించండి, అన్య భాషల్లో ఎక్కువగా మీరు మాట్లాడండి. అయితే ఎక్కడ మాట్లాడాలా? మీ పర్సనల్ ప్రేయర్ లైఫ్స్లో మీరు ఎక్కువగా భాషలో మాట్లాడండి. ఎందుకంటే భాషలో మాట్లాడేప్పుడు యూ విల్ గెట్ ఎడిఫైడ్, మీరు కట్టబడతారు, మీ జీవితాన్ని మీరు కట్టుకుంటారు, అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద కట్టుకుంటారు అనే విషయాలు మనము చూసి ఉంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. 1 కొరింథీ 14:4 చూద్దాం. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. ఆమేన్. ఎవరు మనం భాషలో ప్రార్థన చేస్తే ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఆత్మ. ఏ ఆత్మ? మన ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయటం లేదు, అది గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు భాషలో మాట్లాడడం అంటే పరిశుద్ధాత్మ దేవుడు కేవలం ఉచ్చారణలు ఇస్తాడు తప్ప మాట్లాడాల్సింది మనమే. హల్లెలూయా. సో మన ఆత్మ మాట్లాడుతాడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. యూదా 20వ వచనం, 1 పత్రిక, అది 1 అధ్యాయము. యూదాలారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. బట్ ఈ బిలవర్డ్, బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్ ఆన్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్. ఫెయిత్ అనేది ఎట్లా వస్తుంది? వాక్యం ద్వారానే వస్తుంది. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గురించిన మాటలు, యేసు క్రీస్తును గురించి వింటూ ఉంటే విశ్వాసం వస్తుంది. అయితే విశ్వాసం మీద మీరు కట్టుకోవాలా. విశ్వాసం అనేది ఫౌండేషన్. కానీ నీ క్రిస్టియన్ లైఫ్ కట్టుకోవాలంటే ఈ యూదా పత్రికలో 20వ వచనం ఏమంటున్నాడు? బిల్డింగ్ యువర్ సెల్వ్స్ ఆన్ ది మోస్ట్ హోలీ ఫెయిత్. హల్లెలూయా. పరిశుద్ధమైన విశ్వాసంలో మిమ్మల్ని మీరు కట్టుకోవాలా. మీ క్రైస్తవ జీవితం కట్టబడాలా.
కట్టబడలేదనుకోండి, సరైన విశ్వాసం మీద మీ యొక్క క్రైస్తవ జీవితం కట్టబడలేదంటే, నేను లాస్ట్ వీక్ చెప్పాను, లూకాసు వార్త 6వ అధ్యాయంలో చివరి భాగంలో ఉంటుంది. ఒకడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు, ఒకడు బండ మీద కట్టుకున్నాడు. అందరి పరిస్థితులు ఒకటే, అందరికి ఒకటే రకమైన పరిస్థితులు. కానీ ఎవడైతే బండ మీద కట్టుకున్నాడో వాడు నిలబడింది, వాడి ఇల్లు నిలబడింది. హల్లెలూయా. సో మనము గుర్తించాల్సింది ఏంటంటే, బిల్డింగ్ అప్ యువర్ సెల్స్, ఎవరిది వాడు కట్టుకోవాలా. ఎవరో పక్కన మన జీవితం కట్టరు. భార్య భర్తలైనా కూడా భార్య భర్త జీవితం కట్టదు, భర్త భార్య జీవితం కట్టడు. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇండివిజువల్ డెసిషన్. నా జీవితము నేను క్రీస్తులో నేను కట్టుకుంటాను అని ఒక నిర్ణయం నువ్వు తీసుకొని నువ్వు దాని ప్రకారంగా ఉండాలి. హల్లెలూయా. సో బిల్డింగ్ అప్ యువర్ సెల్స్ ఆన్ ది మోస్ట్ హోలీ ఫెయిత్, ప్రేయింగ్ ఇన్ ది హోలీ గోస్ట్, అంటే పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేయాలి, అంటే భాషలలో నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆమేన్. 1 కొరింథీ 14:2 చూడండి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మనుష్యుడెవడునో గ్రహింపడు, కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. హల్లెలూయా. హి ఈస్ స్పీకింగ్ డివైన్ సీక్రెట్స్. మఫెట్స్ ట్రాన్స్లేషన్ ఏం చెప్తుందంటే డివైన్ సీక్రెట్స్. సీక్రెట్ అంటే అందరికీ తెలిసిన విషయం కాదు, ఎవరికి తెలియని విషయం. చాలా మందికి దాచిపెట్టబడిన విషయం నీకు బహిర్గతం అవుతుంది. నువ్వు భాషలో మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? యూ విల్ బీ టాకింగ్ టు గాడ్. మనుషులతో కాదు నువ్వు మాట్లాడేది. హల్లెలూయా. మనుషులతో కాదు నువ్వు మాట్లాడేది, దేవునితో మాట్లాడుతుంటావు. ఆమేన్. సో యూ విల్ బీ స్పీకింగ్ టు గాడ్. అండ్ దేవుడు ఏం చేస్తుంటాడంట? వింటూ ఉంటాడు. బాగా ఆలోచించండి. మనిషి గ్రహించడు, నువ్వు కూడా గ్రహించవు, నువ్వు మాట్లాడే మాటలు నీకు కూడా అర్థం కావు, కానీ దేవునికి అర్థమైతే. ఆమేన్. లాస్ట్ వీక్ చెప్పాను నేను ఈ మాట. మనము భాషలో మాట్లాడితే మనకు కూడా అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి అర్థమవుతుంది. హల్లెలూయా. బట్ ఇఫ్ యూ హ్యావ్ ది గిఫ్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్, భాషలకు అర్థం చెప్పేటువంటి వరం నీకుంటే నువ్వు మాట్లాడేది కూడా నీకు తెలుస్తుంటుంది. అది ఇంకొక లెవెల్. అయితే బేసిక్ లెవెల్లో మనం పోతున్నాం. బేసిక్ లెవెల్ ఏంటి? మనం భాషలో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మన యొక్క మాటలు వింటున్నాడు. మనం ఏం చేస్తున్నామంట? మనకు తెలియని మర్మాలను మనం దేవునితో మాట్లాడుతుంటున్నాం. హల్లెలూయా. సో ఇంకొక మాట యోహాను సువార్త 16లో ఉంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. హోలీ స్పిరిట్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే జరగబోవు విషయాలను మనకు ముందుగానే తెలియపరుస్తాడు. ఆమేన్. అంటే ఇట్స్ అ సీక్రెట్. జరగబోయే విషయాలు ఎవరికి తెలుస్తాయి? ఎవరికి తెలియదు. ఏం జరుగుతుందో ఏమో అనుకుంటారు. కానీ ఇఫ్ యు ఆర్ బీయింగ్ లెడ్ బై ది హోలీ స్పిరిట్, నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సహవాసంలో నడుస్తున్నట్లయితే నీకు జరగబోయే విషయాలను కూడా ఆయన బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఏం జరగబోతున్నాయని తెలుస్తుంది. ఆమేన్. అందుకే 1 కొరింథీ 14:14 చూద్దాం ఒకసారి. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? మరోసారి గమనించండి. నా ఆత్మ ప్రార్థన చేయను. చెప్పండి. నా ఆత్మ. అంటే మనం ఆత్మలో ప్రార్థన చేయాలంటే భాషలతో మాట్లాడాలి. ఆమేన్. నెక్స్ట్. కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. అంటే మనసుకు అర్థము కాదు. ఇదే యాంప్లిఫైడ్ వర్షన్ చూడండి. నెక్స్ట్ వర్స్. For if I pray an unknown tongue, my spirit by the Holy Spirit within me prays. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మన ఆత్మలో ఉన్నాడు. ఆయన ద్వారా మనకు ఉచ్చారణలు వస్తాయి. హల్లెలూయా. ఆ ఉచ్చారణలను పట్టుకొని మన ఆత్మ మాట్లాడతాడు. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయటం లేదు, ఆయన కేవలం నీకు గైడెన్స్ ఇస్తాడు. ఈ మాటలు వాడు, ఆ మాటలు వాడు. మాట్లాడాల్సింది మాత్రం విశ్వాసంతో మనమే మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు లాస్ట్ వీక్ మనం గమనించాం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో మాట్లాడడం మొదలు పెడతావో వెంటనే దేవుడు అక్కడ పికప్ చేసుకుంటాడు. హల్లెలూయా. ఇట్స్ అ డివైన్ కనెక్షన్. దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఒక మంచి సంబంధం ఇది. నువ్వు ఎప్పుడైతే భాషలతో మాట్లాడడం మొదలు పెడతావో యు విల్ బి డైరెక్ట్లీ కాంటాక్టింగ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు ఆత్మ, ఆయనతో నువ్వు ఆత్మ ద్వారా కాంటాక్ట్ లోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. సో ది థర్డ్ రీజన్, మూడవ రీజన్ వై వీ షుడ్ ప్రే ఇన్ టంగ్స్. నేను ఈరోజు ఒక 4 రీజన్స్ చెప్తాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ మిగతావి చూద్దాం.
బికాస్ వీఆర్ షార్ట్ ఆఫ్ టైం. సో ఈ థర్డ్ రీజన్ ఏంటంటే, భాషతో మాట్లాడుతున్నావు అంటే యూ విల్ బి వెరీ కాన్షియస్ దట్ హోలీ స్పిరిట్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ యూ. నీలో దేవుడు ఉన్నాడు అనేది నీకు కాన్షియస్గా ఉంటావు. భాషతో మాట్లాడిన వాడికి దేవుడు ఉన్నాడో లేడో కూడా వానికి డౌట్ఫుల్గా ఉంటుంది. బట్ నువ్వు ఎప్పుడు కాన్షియస్గా నువ్వు టంగ్స్లో మాట్లాడే అలవాటు ఉందంటే యూ విల్ నో దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ. హల్లెలూయా. దేవుడు నాలో ఉన్నాడు. ఎందుకు? భాషలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను ఎప్పుడే చెప్పాను, దేవుని ఆత్మ ప్రేరేపణ వల్ల నీ ఆత్మ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే ఏమర్థందో ఆటోమేటిక్ ఏమర్థమవుతుంది? నాలో దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఒకసారి ఏమైందంటే, ఒక పాస్టర్ ఇంటికి ఇది జరిగిన విషయం. ఒక ఇవాంజలిస్ట్ గారు ఆ ఇంటికి వెళ్తూనే ఆ పాస్టర్ బిడ్డ ఇంట్లో ఈయన తలుపు తెరుచుకొని లోపలికి వెళ్తూనే గట్టిగా అరుస్తూ వాళ్ళ అమ్మతో ఏదో చేతులు ఉన్న విసిరేసి వాళ్ళ అమ్మను తిట్టి అది ఇది చేసిందంట. ఈయనను చూసి సడన్గా ఇంకా ముఖంలో చేతులు ఇట్లా పెట్టుకుంటూ ఏడ్చడం మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు ఏడ్చిందంట? చెప్పిందంట, అంకుల్ మీరు నన్ను చూసేశారు, నా యొక్క ప్రవర్తనను చూస్తున్నారు, నాకు చాలా సిగ్గుగా ఉంది. నేను ఎప్పుడు ఇట్లా అనుకోలేదు, కానీ నాకు ఇట్లా అప్పుడప్పుడు నేను ఐ విల్ లూజ్ మై టెంపర్. ఇలా మీరు నన్ను చూస్తున్నారు, నేను మాట్లాడిన మాటలు విన్నారు, చెడ్డ మాటలు మాట్లాడినాను, మీరు విన్నారు. బాగా గమనించండి, పాస్టర్ బాగుంటే పాస్టర్ బిడ్డలు పాస్టర్ కొడుకులు బాగుండాలని రూల్ లేదు, అవునా? సో షీ లాస్ట్ టెంపర్. ఆయన అన్నాడంట, ఆ యొక్క ఇవాంజలిస్ట్ గారు అన్నారంట, చూడమ్మా, నేను వినడం కాదు, నేను చూడడం కాదు, నాకంటే గొప్పవాడు ఒక ఆయన, నువ్వు మాట్లాడింది నువ్వు చేసిన పనులను ఆయన చూసేసిండు అని. నువ్వు క్రిస్టియన్వేనా? అవును అంకుల్, నేను క్రిస్టియన్నే. యేసుప్రభువుని అంగీకరించిన అంకుల్. పరిశుద్ధాత్మతో నింపబడినావా? నింపబడ్డాను అంకుల్. సరే, అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి ఆయన గొప్పవాడు. నువ్వు ఒకవేళ రిపెంట్ అయితే, నువ్వు పశ్చాత్తాపడితే, ఇప్పుడు నేను తప్పు చేశాను అని ఉంది కదా, నువ్వు పశ్చాత్తాపడితే ఆయన నిన్ను క్షమిస్తాడు అని చెప్పి ఆయన ఈమె ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఈ అమ్మాయి కొంచెం భాషలో కూడా మాట్లాడుతూ దేవుని కొంచెం ఘనపరుస్తూ అలా ఉండింది. ఆయన చెప్పిన మాట, అమ్మ నీకు ఇప్పుడు చెప్తున్నావు కదా, నాకు అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పావు. నేను ఒక సీక్రెట్ చెప్తాను నీకు, నువ్వు ఫాలో అవుతావా? అవుతాను అంకుల్. ఏంటి ఆ సీక్రెట్ అంటే, రోజు ఒక టైం పెట్టుకో, అన్య భాషలలో నువ్వు ప్రార్థన చేసుకో. రోజు ఒక టైం పెట్టుకో, అన్య భాషల్లో దేవుని ఆరాధించు. రోజు టైం పెట్టుకొని ఆ టైం ప్రకారంగా నువ్వు చేస్తూ ఉండు. నీకు యూ విల్ బీ కాన్షియస్ దట్ గాడ్ ఈజ్ ఇన్సైడ్ యూ. దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే మాట నీకు తెలుస్తుంది, నీకు అర్థమవుతుంది అనే విషయం ఆయన చెప్పిండంట. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ విదేశాల పర్యటన అంతా చేసి మళ్ళీ ఆ ఇంటికి ఒకసారి విజిట్ చేయడానికి పోతే ఇదే అమ్మాయి ఉండింది. ఇదే అమ్మాయి అన్నదంట, అంకుల్ మీరు చెప్పిన మాటలు నా జీవితంలో ఇంకెప్పుడు మర్చిపోను. మీరు ఏ రోజు చెప్పినారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నాకు ఐ నెవర్ లాస్ట్ మై టెంపర్. నేను కోపం అనేది నాకు ఇంకా రాలేదు. ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ కంట్రోల్. హల్లెలూయా. మీరు ఏం చెప్పారో నేను తూచా తప్పక పాటించాను. నేను రోజు భాషలోనే మాట్లాడుతున్నాను. నేను రోజు భాషల్లో ఎక్కువసేపు దేవుని స్తుతించడం మొదలుపెట్టాను. హల్లెలూయా. సో చాలా సార్లు క్రిస్టియన్స్ యేసుక్రీస్తుని అంగీకరించి పరిశుద్ధాత్మతో నింపబడిన మనము చాలాసార్లు ఏమైతే చాలా మంది, నేను ఐ డోంట్ వాంట్ బి స్పెసిఫిక్, నేను అనేది ఏంటంటే ఇన్ జనరల్ చేయకూడని పనులు చేస్తుంటారు. ఇది చేయకూడదని నాకు తెలుసు, కానీ స్టిల్ దే గో అండ్ డూ. క్రిస్టియనేనా? క్రిస్టియనే. మాట్లాడకూడని మాటలు వచ్చేస్తుంటాయి, చేయకూడని పనులు చేస్తుంటారు. కారణం ఏంటి? దే ఆర్ వాకింగ్ ఇన్ ఫ్లెష్. వాళ్ళు శరీరంలో నడుస్తున్నారు. వాళ్ళు క్రిస్టియన్సే కానీ ఆత్మలో నడవటం లేదు. వాళ్ళు ఆత్మలోకంలో వాళ్ళు ఉన్నామనేది మర్చిపోతున్నారు. శారీరకమైన జీవితంలో వాళ్ళు నడుస్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5:16 చూడండి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. హల్లెలూయా. ఆత్మానుసారంగా, పరిశుద్ధాత్మానుసారంగా. ఎలా? పరిశుద్ధాత్మ దేవునిలో నువ్వు ఎక్కువ భాషలో మాట్లాడుతూ, దిస్ ఇస్ ది రీజన్. నువ్వు భాషలో మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్మని అనుసారముగా నువ్వు ప్రార్థన చేస్తుంటావు. హల్లెలూయా. యూ విల్ నెవర్ మిస్ యువర్ మార్క్. నువ్వు ఎప్పుడైతే నువ్వు భాషలతో మాట్లాడుతుంటావో
నీకు తెలియకుండానే నీ శరీరంలో ఉండేటువంటి శారీరక ఆశలన్నింటినీ నువ్వు చంపేస్తుంటావు. పౌలు ఇంకో చోట రోమా 8వ అధ్యాయం అంటాడు, వెన్ యూ వాక్ ఇన్ స్పిరిట్ యూ విల్ మార్టిఫై ది డీడ్స్ ఆఫ్ ఫ్లెష్. అంటే నీ యొక్క శరీర క్రియలను చంపేస్తావు. హల్లెలూయా. అంటే వాట్ ఈస్ హీ టెలింగ్? నువ్వు ఎక్కువగా దేవునితో అన్యోన్యమైన సహవాసంలో ఉండాలి. మనం అందరికీ తెలుసు, ఏ చర్చికి పోయినా లాస్ట్లో ఏమంటారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం. చూడండి 2 కొరింథీ 13-14 వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధాత్మతో సహవాసము మీకు తోడుగా ఉండాలి ఎప్పుడు. ఫెలోషిప్, అక్కడ ఉండే మాట ఫెలోషిప్ అనే పదం గ్రీక్లో కోయినోనియా అనే పదం నుంచి వచ్చింది. కోయినోనియా. వాట్ ఈస్ కోయినోనియా? కోయినోనియా అంటే డ్రింకింగ్ ఫ్రమ్ ది సేమ్ వెజల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొబ్బరి బొండం ఉంది, ఇద్దరు స్ట్రాలు వేసుకొని తాగుతుంటారు. అదేంటి? యు ఆర్ డ్రింకింగ్ ఫ్రమ్ ది సేమ్ వెజల్. ఆ అన్యోన్యత ఉంటేనే అలాంటి పనులు చేస్తాం. అర్థమవుతుందా? ఎవరితో అంటే వాళ్ళతో పోయి స్ట్రాలు వేసుకొని తాగుతారా? తాగరు. షీ యాక్ అంటారు. ఎందుకు? ఉమిలి. బట్ అదే భార్యాభర్తలు ఏం చేస్తారు? కలిసి ఆయన తాగింది ఈమె తాగుతుంది, ఈమె తాగింది ఆయన తాగుతుంది. ఎవరు? భార్యాభర్తలు. ఐఎమ్ వెరీ పర్టిక్యులర్. లోకంలో వేరే వేరే పదాలు ఉంటాయి, భార్యాభర్తలే ఇవి చేయాలి. దట్ ఈస్ కోయినోనియా, దట్ ఈస్ ఫెలోషిప్. అది ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పౌలు భక్తుడు, మనకు పరిశుద్ధాత్మ దేవునితో ఈ కోయినోనియా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నువ్వు అన్యోన్యంగా ఉండిపోవాలి. యూ షుడ్ డూ మోర్ ఫెలోషిప్. యూ షుడ్ టాక్ టు హిమ్. యూ షుడ్ వెన్ యు ఆర్ ఈటింగ్ సంథింగ్, ఇది బాగుంది అని పక్కన వాళ్ళకి చెప్తుంటారా? ఇది భలే ఉంది, టేస్టీగా ఉంది అంటారు. ఇది తినండి, బాగా టేస్టీగా ఉంది. వై డోంట్ యూ టెల్ టు హోలీ స్పిరిట్ హూ ఇస్ ఆల్రెడీ దేర్, హోలీ స్పిరిట్ ఈ ఫుడ్ చాలా బాగుంది. ఓ మాట అంటే యూ బిల్డ్ యువర్ సెల్ఫ్ విత్ ఏ గుడ్ కమ్యూనికేషన్. నువ్వు ఎక్కువ మాట్లాడుతుంటావు. వెన్ యూ కీప్ టాకింగ్ టు ది హోలీ స్పిరిట్ యూ విల్ ఆల్సో లిజన్ టు హిస్ వాయిస్. నువ్వు అలవాటు అవుతుంది నీకు. పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినడం అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఆయన చెప్పిన గైడెన్స్ ప్రకారంగా మనం నడిస్తే మనం ఎప్పుడు నష్టపోం జీవితంలో. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరైనా ఏదైనా జీవితంలో కోల్పోయినాం, నష్టపోయామంటే పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని ఎప్పుడో వినలేదు. మనం వినకపోతే ఈరోజు కష్టపడుతుంటాం జీవితంలో. అయినా మించిపోయింది లేదు. వెన్ యూ ప్రే ఇన్ టంగ్స్, వెన్ యూ హ్యావ్ ఏ గుడ్ ఫెలోషిప్, అన్యోన్యమైన సహవాసం పరిశుద్ధాత్మతో, వీ షుడ్ ఫాల్ ఇన్ లవ్ విత్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మనితో ఇంటిమసీ ఉండాలి. ఇంటిమసీ అంటే ఏంటి? చాలా క్లోజ్నెస్, అన్యోన్యత. అది పెంచుకోవాలి. ఎట్లా పెరుగుతుంది ఇంటిమసీ? ఊరికే వస్తుందా? ఇంటిమసీ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ కమ్యూనికేట్ మోర్. నువ్వు ఎవరితో ఎక్కువ కమ్యూనికేట్ చేస్తావో, నువ్వు ఎవరితో ఎక్కువ మాట్లాడతావో, నువ్వు ఎవరితో ఎక్కువ సైగలు చేస్తుంటావో, ఏం చేస్తుంటావో వాళ్ళతో నీకు తెలియని అన్యోన్యత వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు రోజు కూర్చున్నప్పుడు బైబిల్ చదవక ముందు కొంచెం పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవా, నా నేత్రాలు తిరుగుతాను, వాక్యంలోని సత్యాలు నాకు తెలియపరచు. హల్లెలూయా. ఇట్స్ ఎ డివైన్ అనాయింటింగ్. మీరు వెన్ యూ సే దట్, వాక్యంలో అన్ని కొత్త విషయాలు కనిపిస్తుంటాయి. బైబిల్ అందరికి ఒకటే, బట్ ది వే యు సీ ఇట్ విల్ డిఫర్. ఎందుకు? ఆయన నడిపిస్తాడు నిన్ను. వాక్యం పట్టుకొని నిన్ను నడిపిస్తూ పోతాడు. హల్లెలూయా. సో హోలీ స్పిరిట్ తో ఫ్రెండ్షిప్ కూడా కాదు, ఇట్ ఈస్ మోర్ దాన్ ఫ్రెండ్షిప్. ఫెలోషిప్పింగ్ ఈజ్ మోర్ దాన్ ఫ్రెండ్షిప్. ఆమేన్. ఫ్రెండ్షిప్ కు ఫెలోషిప్ కు డిఫరెన్స్ ఏంటంటే, మనం భోంచేస్తున్న టైంలో ఫ్రెండ్ వచ్చాడు అనుకోండి, కూర్చోడా, వస్తా భోంచేసి వస్తా అంటారు. ఫెలోషిప్ అంటే ఎట్లా తెలుసా? తింటున్నది ఆపేసి వాడిని కూడా కూర్చోబెట్టుకొని ఇద్దరు కలిసి తినేది. ఆమేన్. యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్ అంటిల్ హీ ఈట్స్ సంథింగ్. నీతో పాటు కలిసి తినాలా, అంతే. సో నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఈ రోజు నుంచి స్టార్ట్ టాకింగ్ మోర్ టు హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవునితో మాట్లాడడం మొదలు పెట్టండి. నీ లోపల ఉన్నాడు, ఎక్కడో కాదు. ఒక్కరం కూర్చున్నప్పుడు బోర్ అనే పదం ఎప్పుడు వాడదండి. క్రైస్తవంలో బోర్ అనే పదం ఉండకూడదు. ఎందుకు? యు ఆర్ నెవర్ అలోన్. ఒంటరితనం అనేది లేనే లేదు ఒక క్రైస్తవునికి. ఎందుకు? దేవుడు వచ్చి లోపల ఉంటున్నాడు.
హల్లెలూయా. హల్లెలూయా. లోకస్తులు మాట్లాడొచ్చు ఆ బోర్ అనే పదాలు, ఇక్కడ బోర్ అనే పదమే లేదు. నీకు ఆయన నీ లోపల ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నువ్వేం చేయాలా? ఏం చేయాలా? మాట్లాడాలి. ఇప్పుడు మీ ఇంటికి ఒక గెస్ట్ ఎవరు వచ్చినారు, మీ ఇంటికి వచ్చి ఉన్నారు మీ ఇంట్లో, నువ్వు ఆ గెస్ట్నే పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు అనుకో, అప్పుడు వెళ్ళిపోతారు. ఇష్టం పుడుతుందా గెస్ట్కు? లేదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు? గ్రీవ్ నాట్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్, గ్రీవ్ నాట్ ది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మదేవుని దుఃఖపరచొద్దండి. దుఃఖపరచడం అంటే ఎట్లా? ఏదో తప్పు చేస్తే కాదు. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ టాక్, దుఃఖం అవుతుందా లేదా? బాధ అవుతుందా లేదా? నాతో ఎవరు మాట్లాడటం లేదే అనుకోరా? ఒక ఇంటికి పోయినాం మనము, రండి రండి అని పిలిచినారు. పరిశుద్ధాత్మ దేవుడు రాకముందు, పరిశుద్ధాత్మదేవా రానైనా నా జీవితంలోకి రానైనా, ఏడుస్తుంటారు కొందరు, నేను భాషలో మాట్లాడలేకపోతున్నాను, కొందరు ఇది చేసి, ఆయన లోపలికి వచ్చి భాషలో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా పట్టేస్తారు, పక్కపడేస్తారు. దే విల్ నెవర్ గో బ్యాక్ అగైన్, వదిలేస్తారు. అది కాదు. వెన్ యూ హ్యావ్ ఇన్వైటెడ్, హీఈస్ అ జెంటిల్మెన్. ఊరికైనా రాడు ఆయన నీ దగ్గరికి. సైతాన్ చెప్పు, ఏం పిలవకపోయినా పరిగెత్తి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా అంటాడంటే, హీఈస్ అ జెంటిల్మెన్, హీ రిక్వైర్స్ అన్ ఇన్విటేషన్. నువ్వు పిలిచి నీకు ఇష్టమైతే ఆయన నీ లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయనను దుఃఖపెట్టొద్దు. యు బి కాన్షియస్, నాలో దేవుడు ఉన్నాడు. గంటలు గంటలు కూర్చొని మాట్లాడాయతో, పరిశుద్ధాత్మదేవ నీ సమస్యలన్నీ రాసుకో, లిస్ట్ పెట్టుకొని చెప్పు. హోలీ స్పిరిట్ నీకు తెలుసు కదా ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ. యు మేక్ టాకింగ్. ఆయనతో ఒక కమ్యూనికేషన్ చేయడం మొదలు పెట్టండి. భార్యాభర్తలైనా కూడా నేనేమంటానంటే, భర్త సపరేట్ టైం తీసుకోండి, భార్య సపరేట్ టైం తీసుకోండి. యూ హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ హోలీ స్పిరిట్. కొందరు జర్నీ చేస్తుండొచ్చు, కొందరు ఫ్రీ టైం ఉండొచ్చు ఉద్యోగంలోనే. అప్పుడు కమ్యూనికేట్ విత్ హోలీ స్పిరిట్. ది మోర్ యూ టాక్, ది బెటర్ యువర్ ఫ్యామిలీ విల్ బి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ఇద్దరు ఎప్పుడైతే బ్లెస్సెడ్ ఫ్యామిలీ ఎట్లా ఉంటుందంటే, ఒక భర్త ఒక భార్య ఇద్దరు కూడా సపరేట్గా పరిశుద్ధాత్మనితో వాళ్ళకు ఒక కమ్యూనికేషన్ ఉండాలి. దట్ ఈస్ క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ. ఆమేన్. హల్లెలూయా. సో ఈ రోజు నుంచి కూడా ఐ విష్ దట్ ఎవ్రీబడి హూ ఇస్ లిసనింగ్ టు మీ, యూ విల్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ ది Holy Spirit of God. Hallelujah. Hallelujah. May the grace of our Lord Jesus Christ, love of God the Father, and the fellowship, the sweet communion, the koinonia of the Holy Spirit be with you forever. And rasted. Hallelujah. Hallelujah. Amen. So fourth reason, nalgava reason. Enduku why should we pray in tongues? Why should every believer pray in tongues? Every believer. Nu Pentecostal ga, nu Bhakta Singh ga, nu ye Singh ga, edaina ga, you should pray in tongues. ఒక బిలీవర్ అయినప్పుడు. ఎందుకు? ది ఫోర్త్ రీజన్ ఏంటంటే, వెన్ యూ ప్రే ఇన్ టంగ్స్ ఇట్ ఎలిమినేట్స్ సెల్ఫిష్నెస్. నువ్వు భాషలో మాట్లాడే వ్యక్తివైతే నీ ప్రార్థనలో నీకు స్వార్థం ఉండదు. చాలా మంది చేసే ప్రార్థన ఏం తెలుసా? ప్రభా నన్ను నా కుటుంబాన్ని కాపాడు, యేసుక్రీస్తు నామమున ఆమేన్. అంతే. నన్ను నా కుటుంబాన్ని, నా పిల్లలను, వాళ్ళకుండే సమస్యలు ప్రభా ఇది అంతే, ఆమేన్. నీ మైండ్తో నువ్వు ప్రార్థన చేస్తే యూ విల్ బి వెరీ మచ్ యువర్ ఓన్ సెంటర్డ్. నీకు సంబంధించిన ఆ సెల్ఫిష్గా నీకు ఎట్లా కావాలనుకుంటావు అదే కావాలని ఇట్లా ప్రార్థన చేస్తుంటావు. అయితే రోమీలకు రాసిన పత్రిక చూడండి, 8వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలను మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. తెలుగులో ట్రాన్స్లేషన్ తప్పు ఉంది, ఇంగ్లీష్లో చదవండి. Likewise the Spirit also helped our infirmities, for we know not what we should pray for as we ought, but the Spirit itself maketh intercession for us with groanings which cannot be uttered. చాలు. We know not how we pray na, what we pray na. What we should pray. అర్థమవుతుందా? తెలుగులో ఏం చేశారంటే ట్రాన్స్లేషన్లో ఎలాగూ ప్రార్థన చేయాలో అంటే హౌ అన్నట్టు అవుతుంది. హౌ కాదు ఇక్కడ చెప్తున్నది. యూ డోంట్ నో వాట్ వీ షుడ్ ప్రే. నువ్వు ఏమి ప్రార్థన చేయాలా నీకు తెలియదు. ఆమేన్. నువ్వు ఏమి ప్రార్థన చేయాలా, నీకు ఏం అవసరమో నీకు తెలియదు. ఇంకో మాటలో చెప్పాలంటే, నీ జీవితానికి ఏం అవసరమో నీకు తెలియదు. నా జీవితానికి నాకేం కావాలో నాకు అన్నీ తెలుసు అని వాదిస్తుంది. నీ జీవితానికి ఏం కావాలో నీకు తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది, యూ నో నాట్. నేను బిలీవర్ని, నాకు అన్నీ తెలుసు. నువ్వు బిలీవర్ని అయినప్పటికీ కూడా వీ నో నాట్. పౌలు అంతటోడే చెప్తున్నాడు, నాకు తెలియదు అంటున్నాడు. ఏం ప్రార్థన చేయాలో నాకు తెలీదు. పౌలు ఏం పరిశుద్ధాత్మ నింపబడలేదా? అందుకే అదే చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఏమి ప్రార్థన చేయాలనో తెలీదు.
మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు. యేసు క్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. కొందరికి అది కూడా తెలియదు. కొందరు ఇట్లా కొన్నిసార్లు ప్రేయర్స్ వింటాను, డియర్ జీసస్ ఐ ప్రే, ఇంకా ఏమేమి ప్రార్థన చెప్పి ఇన్ జీసస్ నేమ్, జీసస్ నేమే అంటుంది. అది ప్రార్థనే కాదు. ఇట్ విల్ నెవర్ బి యాక్సెప్టెడ్. యోహాను సువార్త 16:23 చూడండి. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు చెప్తున్నాడు, ఆ దినం వస్తుంది అంటే ఆయన ఉన్నప్పుడు కాదు, ఆయన వెళ్ళిపోతాడు. ఒక దినం రాబోతుంది. ఇప్పుడు మనం ఆ దినంలో జీవిస్తున్నాం. ఆ దినమున దేని గూర్చి నన్ను అడగరు. ఇంకా మనం అడగకూడదు, యేసు ప్రభా నాకు ఇది యేసు ప్రభా, లేదు. ది ఫార్మాట్ హ్యాస్ చేంజ్డ్. ఇప్పుడు ఏంటి ఆ ఫార్మాట్? తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ఏమి కావాలో అడుగు. ఏమి అడిగినను అండర్లైన్ చేసుకోండి. ఏమి అడిగినను. ఏమైనా అడగచ్చా బ్రదర్? ఏమైనా అడుగు. నీకు ₹1,00,00,000 కావాలా అడుగు. నువ్వు ఏమి అడిగినను, కానీ అక్కడ ఏముంది? అడిగినను మీకు అనుగ్రహించును. ఎట్లా? మీరు తండ్రిని నా పేరట అడగాలి. అంటే తండ్రితో ప్రార్థన చేస్తూ, తండ్రి అయిన దేవా యేసు క్రీస్తు నామమున నా మనవి ఇది అంటే ఏం చేస్తాడంత తండ్రి? కొన్ని ఇస్తాడు, కొన్ని ఏడన్నారా? మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని. కొన్ని అనుగ్రహిస్తాడు, కొన్ని అనుగ్రహించాడని ఉందా? ఏమి లేదు. అడిగినను. అదే వాక్యం పట్టుకున్నప్పుడు గట్టిగా పట్టుకోండి. ప్రభా ఇక్కడ నువ్వు నాకు ఈ మాట చెప్పినావు, నాకు ఇది జరిగించు, నాకు ఇది కావాలా. హల్లెలూయా. హల్లెలూయా. యూజ్ సమ్ ఫెయిత్. నాకు వాక్యంలో ఉందంటే నాకు కావాల్సిందే. ఏం కావాలని ఏమైనా అడుగు, కానీ తండ్రిని యేసు క్రీస్తు నామంలో నువ్వు అడగాల. 24వ చూడండి. ఇది వరకు మీరేమియో నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ us టు బి వెరీ హ్యాపీ. నీకేం కావాలా అడుగు, అది వస్తుంది. ఆమేన్. ఇప్పుడు తండ్రి దగ్గరికి పిల్లలు వచ్చి డాడీ నాకు అది కావాలా, డాడీ ఇచ్చిననుకో, పిల్లలకి ఏమవుతుంది? సంతోషమా దుఃఖమా? సంతోషం. అడిగింది దొరుకుతుంది, సంతోషం. యేసు ప్రభు అదే అంటున్నాడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు అడగండి. ఏం కావాలంటే అది అడగండి. హల్లెలూయా. సో దిస్ ఇస్ క్రిస్టియన్ ఫార్మెట్. క్రిస్టియన్ ఫార్మెట్లో తండ్రిని యేసు క్రీస్తు నామంలో మనము ప్రార్థన చేస్తాం. ఇప్పుడు చూడండి రోమా 8:26 మరోసారి ఇంగ్లీష్లో చూద్దాం. అటువలే ఇంగ్లీష్ likewise the spirit also help our infirmities, for we know what we should pray for. We know not what we should pray. We know not what we should pray for as we ought, but the spirit itself make intercession for us with groanings which cannot be uttered. చాలా మంది అనుకునే మాట ఏంటంటే మూలుగులతో అంటే ఇది భాషలు కాదంటారు. వెంటనే తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్ తీసుకొని గ్రోనింగ్ మూలుగులు అంటే ఇది భాషలు కాదు అంటారు. చాలాసార్లు ఐ హ్యాడ్ వెరీ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ కొందరితో. నేను ఇంకా ఆర్గ్యూ చేయడం వదిలేసిన. ఎందుకంటే నాకు స్పిరిట్లో అనిపించేది ఇది కాదు. ఎందుకు? గ్రోనింగ్ మూలుగుతో ఏమొస్తుంది? ప్రార్థన వస్తుందా? రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయడు, మనం చేయాల్సిందే. మనం వాక్యంలో చూసాం. అయితే మూలుగులు ఏంటి అంటే, ఒక ఆయన ఉన్నాడు PC నెల్సన్. యూ కెన్ రైట్ హిస్ నేమ్. PC నెల్సన్ అనే గ్రీక్ స్కాలర్. హీస్ అ గ్రీక్ స్కాలర్, గ్రీక్ భాష పండితుడు. ఆయన రాసిన మాట ఏంటంటే, గ్రోనింగ్స్ దట్ కెనాట్ బి అటర్డ్ ఇన్ ఆర్టికులేట్ స్పీచ్ అని చెప్పి. ఆర్టికులేట్ స్పీచ్ అంటే పదాలను జాయిన్ చేసి మాట్లాడేటువంటి భాష కాదు అని ఆయన చెప్తే, ఇక్కడ ఏమంటున్నాడంటే, వాట్ హీ సెడ్ ఈస్ గ్రోనింగ్స్ దే ఆర్ నాట్ జస్ట్ గ్రోనింగ్స్ బట్ ఆల్సో ప్రేయింగ్ ఇన్ టంగ్స్. ఆమేన్. రోమన్స్ 8:26 PC నెల్సన్ ఆయన యొక్క ట్రాన్స్లేషన్ చూడండి. హీస్ అ గ్రీక్ స్కాలర్. నేను స్కాలర్ కాదు, గ్రీక్ స్కాలర్ కాదు. ఐ డిపెండ్ ఆన్ వాట్ ది ఏమంటారు, ఇటువంటి వ్యక్తులు స్కాలర్స్ చెప్పిన మాటలు వాళ్ళు ఏదైతే ఎంఫసైజ్ చేస్తారో అది తీసుకుంటున్నాం. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనము భాషలతో మాట్లాడడం అనేది ఇక్కడ సీక్రెట్గా రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింపశక్యంగాని మూలుగులతో నువ్వు ఎలా ప్రార్థన చేయాలో కాదు, ఏమి కావాలో నీకు ఆయన నీకు సహాయం చేస్తుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇది ఈ రోమన్స్ 8:26 రోమీలకు రాసిన పత్రిక 8:26 అది భాషలు అనేటువంటి మాట
ఆయన చదివింది నాకు 1 కొరింథీ 14:14తో బాగా కోరిలేట్ అయిపోయింది. చదవండి, నెక్స్ట్ వర్స్ చూడండి. For I pray in an unknown tongue, my spirit by the Holy Spirit within me. హల్లెలూయా. Hallelujah. ఉచ్చరింప శక్యం గాని మూలుగులు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఇస్తాడు? నీ ఆత్మకి ఇస్తాడు. హల్లెలూయా. Hallelujah. ఆయన మూలుగులతో ఆయన ప్రార్థన చేయడు. హీ ఈజ్ నెవర్ గివెన్ టు ప్రే ఫర్ యూ. నీకు ప్రార్థన చేయడానికి ఆయనే మోకాలు ఉండి నీ కోసం ప్రార్థన చేయడం అది చేయడు ఆయన. హీఈస్ ఎ హెల్పర్. నీ ప్రార్థన జీవితంలో నీకు సహాయం చేయడానికి ఉన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఆయన ఉచ్చరింప శక్యం గాని మూలుగులను ఆయన నీ యొక్క ఆత్మకి ఇస్తాడు. ఆమేన్. అవే ఉచ్చారణలు. వాటిని తీసుకొని నీ ఆత్మ ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. అందుకే వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ దట్ పీపుల్ షుడెంట్ మేక్ ఫన్ ఆఫ్ టంగ్స్. కొందరు భాషలు అంటే తమాషా. కొందరికి భాషలు ఎవరైనా మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు నవ్వుకుంటున్నారు. కొందరు నువ్వు భాషలను తమాషాగా చూస్తున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి తమాషా చేస్తున్నావు అని అర్థం. అర్థమవుతుందా? కాన్సిక్వెన్సెస్ విల్ బి వెరీ 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 డిజాస్ట్రస్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే క్షమాపణ ఉండదని దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్. సో ఎప్పుడు కూడా ఎవరైనా అలా ఉంటే వాళ్ళని హెచ్చరించండి. భాషలు అనేది ఇట్స్ అ డివైన్ కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్స్ స్పిరిట్ అండ్ అవర్ స్పిరిట్. తండ్రి అయిన దేవునికి మనకు మధ్య ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ కమ్యూనికేషన్. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయడు. ఆయన కేవలం నీకు ప్రాంప్టింగ్స్ ఇస్తాడు. ఉచ్చారణలు మాత్రమే ఆయన ఇస్తాడు. నీవు ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. సో ఇంకోటి, హోలీ స్పిరిట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ ప్రార్థన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించాడు. నీ ప్రార్థన జీవితాన్ని నువ్వే డిసిప్లిన్ చేసుకోవాలి. ఆమేన్. టైం పెట్టుకున్నావు అనుకో, నేను సాయంత్రం 5 o'clock నుంచి 6 o'clock ప్రేయర్ చేసుకోవాలా. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ప్రార్థన కూర్చొని నువ్వు భాషలో మాట్లాడడం మొదలు పెడితే హీ విల్ హెల్ప్ యూ, హీ విల్ గైడ్ యూ హౌ టు ప్రే. హల్లెలూయా. నువ్వు ప్రార్థనకే కూర్చోలేదనుకో, ఆయన ఏం హెల్ప్ చేస్తాడు? ఆయన చేయడు. అందుకే చెప్తున్నా, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ జీవితానికి, నీ ప్రార్థన జీవితానికి నువ్వే రెస్పాన్సిబుల్. హల్లెలూయా. సో స్పీకింగ్ ఇన్ అదర్ టంగ్స్ ఏంటంటే యువర్ స్పిరిట్ డైరెక్టెడ్ ప్రేయర్స్. ఇవి ఆత్మానుసారముగా డైరెక్ట్ చేయబడుతున్న ప్రార్థనలు. నీ ప్రార్థన ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను డైరెక్ట్ చేస్తుంటున్నాడు. హల్లెలూయా. అందుకే నేను ఇంకో మాట ఏం చెప్తానంటే, నువ్వు భాషతో మాట్లాడే వ్యక్తివైతే నీ జీవితము దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో ఉంటుంది ఎప్పుడు కూడా. రోమీయులకు రాసిన పత్రిక 12:2 చూద్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాడు బిలీవర్స్కు. మీరు ఈ లోకస్తుల లాగాను మీరు ఆలోచించొద్దండి. ఈ లోకస్తుల లాగా మీరు ఉండొద్దండి. వాళ్ళు ఇట్లున్నారు, నేను కూడా ఇట్లుంటాను, ఉండకూడదు. వాళ్ళు లోకస్తులు అయిపోయినారు, నువ్వు దేవుని మనిషి అయినావు. హల్లెలూయా. లోకస్తులకు నీకు డిఫరెన్స్ ఉంది. లోకం మర్యాదలను అనుసరించొద్దు, నువ్వు అనుసరించకూడదు. వాళ్ళ ఇంట్లో అందరు ఇట్లా చేస్తున్నారు, నువ్వు చేయొద్దు. నువ్వు దేవుని ప్రకారంగా నువ్వు నడుచుకోవాలా. ఇంకో మాట ఏమంటున్నాడు? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని. దేవుని చిత్తం 3 రకాలు. ఒకటి ఉత్తమమైన చిత్తము, రెండవది అనుకూలమైన చిత్తము, మూడవది సంపూర్ణమైన చిత్తం. ఉత్తమమైనది అంటే ఇట్స్ ఎ గుడ్ విల్. ఫర్ ఎగ్జాంపుల్, యుక్త వయసు వచ్చింది, సరైన సమయం వచ్చింది, పెళ్లి చేసుకోవాలా. ప్రపంచంలో అందరూ పెళ్లి చేసుకుంటారు, నువ్వు చేసుకో. అర్థమవుతుందా? దట్ ఈస్ ఎ గుడ్ విల్. నువ్వు ఒక వయసు వస్తూ నేను ఉద్యోగం చేయాలి, ఉద్యోగానికి పోవాలి, నేను పో. దట్స్ ది గుడ్ విల్ ఆఫ్ గాడ్. అంటే నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు కష్టపడి పని చేసుకొని నీ కుటుంబాన్ని పోషించాలా. దట్స్ ది గుడ్ విల్ ఆఫ్ గాడ్. సెకండ్ది ఏమంటాడు? అనుకూలమైనది. ఇంగ్లీష్లో గుడ్, యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్ విల్ అంటాడు. రెండవది అనుకూలమైనది. అనుకూలమైనది అంటే నీకు అనుకూలంగా నువ్వు చూసుకుంటావు. పెళ్లి చేసుకోవాలా, నాకు పలానా అబ్బాయి అంటే కావాలా, నాకు పలానా అమ్మాయి అంటే కావాలా. ఉత్తమమైనది అనుకూలమైనది. అనుకూలమైనది అంటే నీకు అనుకూలంగా ఉంటుంది. నీ యొక్క ఫిజికల్ రెల్మ్లో నువ్వు ఆలోచిస్తే, అబ్బాయి అమ్మాయి ఇది చదువుకుందా,
ఈ అమ్మాయి ఇట్లా చేసిందా, ఈ అమ్మాయి అయితే నేను చేసుకుంటాను. అర్థమైందా? ఈ అబ్బాయికి వీళ్ళకి ఇంత ఆస్తుందా, వీడిట్లనా అయితే నేను చేసుకుంటాను. దట్ ఈస్ అనుకూలమైన చిత్తం. కొందరు ముందే ఇష్టపడి ఉంటారు. ప్రభా నీ చిత్తం ప్రభా, ఏమైనా కానీ ప్రభా ఈ అమ్మాయి వచ్చేట్టు చెయ్యి, నువ్వు చెయ్యి ప్రభా, నువ్వు చెయ్యి, నేను చూసుకుంటా తర్వాత. ఆమెను మార్చే బాధ్యత నాది ప్రభా, నేను ప్రార్థన చేస్తాను, మారుస్తా. ఏంది మార్చేది? ఎత్తిపోతుంది తర్వాత. హల్లెలూయా. అర్థమవుతుందా? దిస్ ఇస్ సీరియస్ థింగ్. ఇట్స్ అ పర్మిసివ్ విల్. నువ్వు దేవుణ్ణి రిపీటెడ్గా అదే కావాలా, సరే పో అంటాడు దేవుడు. బలాం ప్రవక్త, ప్రభా వాళ్ళు వచ్చినారు, వాళ్ళని ఇశ్రాయేలును శపించమంటున్నారు, వద్దు అన్నాడు. మళ్ళీ పోయిండు. ప్రభా వాళ్ళు 2 సూట్ కేసులు తెచ్చినారు, ఏదో ఒక మాట అనమంటున్నారు, వద్దు అన్నాడు. మళ్ళీ వచ్చినారు డబ్బులు ఇంకా ఎక్కువ తీసుకుని. ఏమన్నాడు? సరే పో అన్నాడు. పోతే అక్కడేమైంది? గాడిద మనిషి స్వరంతో మాట్లాడింది. అరే నేను ఎదురుగా దేవుని దూత చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. వెన్ యూ లూజ్ యువర్ సెన్సిటివిటీ విత్ గాడ్, దేవునితో నువ్వు ఎప్పుడైతే అది పోగొట్టుకుంటావో, పర్మిసివ్ విల్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. అది గుర్తుపెట్టుకోండి. నీకు అనుకూలంగా నాకు ఇష్టం వచ్చినట్లు అంటే నీకు అది పనికిరాదు. చూడండి 1 సమూయేలు 8వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడండి. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. చాలు. వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? రాజు కావాలా. ఎందుకు రాజు కావాలా? సకల జనుల మర్యాద చొప్పున. ప్రపంచాన్నంతా చూస్తున్నారు, అందరికీ రాజు ఉన్నాడు, నాకు రాజు లేడు. అందుకే ఏమంటాడు రోమీయులకు రాసిన పత్రిక 12:2 ఏమంటాడు? మీరు ఈ లోక మర్యాదలను అనుసరించొద్దు, లోకస్తుల్లాగా ఉండొద్దు. వీళ్ళేం చేస్తున్నారు? సకల జనుల మర్యాద లోక ప్రకారంగా. లోకంలో వాళ్ళకి రాజున్నాడు, వీళ్ళకి రాజున్నాడు, మాకే రాజు లేడు. వాళ్ళు గ్రహించటం లేదు. దేవుడు వాళ్ళకు యాజకులను ఇచ్చిండు, దేవుడు వాళ్ళకు ప్రవక్తలను ఇచ్చిండు, కానీ రాజు దేవుడే అయి ఉంటున్నాడు అక్కడ. హల్లెలూయా. చూడండి ఆ వచనం తర్వాత చూడండి మళ్ళీ ఒకసారి చూడండి. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనిరి. 6వ వచనం. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నింటిని ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. నిన్ను కాదు విసర్జించింది వాళ్ళు, నేను వాళ్ళకు రాజును, నన్ను వాళ్ళు విసర్జించినారు. ఒక మనిషి కావాలనుకుంటారు. దేవుడు రాజుగా ఉంటే వాళ్ళు ఎప్పుడు గెలుస్తారు. హల్లెలూయా. కానీ వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? మాకు మనిషి కావాలా. పర్మిసిబుల్. దేవుడు ఏమన్నాడు? తీసుకోండి. దేవుడు బాధపడినాడు. ఇన్ని సంవత్సరాలు నేను వీళ్ళను రాజు ఉండి నేను నడిపించినాను, వీళ్ళకు న్యాయాధిపతులను ఇచ్చినాను, వీళ్ళకు ప్రవక్తలను ఇచ్చినాను, యాజకులను ఇచ్చినాను, రాజును మాత్రం నేను ఇవ్వలేదు. ఎందుకు? నేనే వీళ్ళకు రాజుగా ఉండాలనుకున్నా. వీళ్ళేం చేస్తున్నారు? నువ్వు వద్దు, బయట అందరినీ చూడు, వాళ్ళకు రాజు ఉన్నాడు, గుర్రం మీద పోతాడు, వాళ్ళ వెనక వాళ్ళ సైన్యాలు పోతున్నాయి, వాళ్ళకి ఎంతసేపు అదే కావాలా, ఆ పిక్చరే కావాలా. మాకు కూడా ఒక రాజు ఉండాలా, మేము వాళ్ళ వెనక యుద్ధానికి పోవాలా. వీళ్ళు యుద్ధం చేయకుండానే గెలిపించడం ఎన్నో ఉన్నాయి దేవుడు. హల్లెలూయా. సో పర్మిసివ్ విల్ ఇంత డేంజరస్గా ఉంటుంది. పర్ఫెక్ట్ విల్ లాస్ట్ ఏంటి? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం జరిగించాలి నీ జీవితంలో. ఆ దేవుని చిత్తమే జరగాలి అంటే నువ్వు భాషలో మాట్లాడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు నువ్వు ఏం ప్రార్థన చేయాలనో ఆయనకు తెలుసు. హల్లెలూయా. నువ్వు ఎలా కాదు, ఏమి ప్రార్థన చేయాలో, నీకు ఏం అవసరమో నీకు తెలీదు, ఆయనకు తెలుసు. ఆయన నిన్ను దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో మాత్రమే నడిపిస్తాడు. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి. నాతో పాటు ఒక చెయ్యి ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నజరేయుడైన యేసు విన్న మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు నుంచి కూడా నా జీవితంలో జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం ఉండును గాక. నేను ఎక్కువగా పర్సనల్ లైఫ్ లో ప్రార్థనలో ఆరాధనలో భాషలతో మిమ్మల్ని స్తుతించి గణపరచును గాక. నా ప్రార్థనా జీవితము అతి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క విశ్వాసం మీద నేను కట్టుకుంటున్నాను. భాషల ద్వారా నేను దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తంలో నేను జీవించడానికి నాకు కృపను చూపించండి. యేసయ్య నామమున ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బి బ్లెస్డ్.